వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్కు జరిగిన భారీ నష్టాన్ని తొలిసారి వెల్లడించారు. పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలతో పాటు ఓ భారీ విమానాన్ని కూల్చేసినట్లు ప్రకటించారు. వీటిలో అమెరికా తయారీ F-16S యుద్ధ విమానం కూడా ఉన్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు. సుంకాల విషయమై అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆయన ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కత్రే 16వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో అమర్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. మే 7న జరిపిన ప్రతీకార దాడులకు ముందే లక్ష్యాలను గుర్తించినట్లు చెప్పారు. పాకిస్తాన్లో దాడులు చేయడానికి ఎంచుకున్న లక్ష్యాలను ఆయన వివరించారు. దాడులు ఉగ్రవాద శిక్షణ శిబిరాలకే పరిమితం కారాదని నిర్ణయించినట్లు చెప్పారు. ఈసారి ప్రపంచానికి గట్టి సందేశం పంపినట్లు చెప్పారు. ఉగ్ర సంస్థల నాయకత్వానికి సవాల్ చేయాలని నిర్ణయించి ఇతర ఏజెన్సీలతో కలిసి 9 లక్ష్యాలపై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బహవల్పూర్, మురుద్గేలోని 2 ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. 8 ఏజెన్సీలు, త్రివిధ దళాలు కలిసి ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ సింధూర్ను చేపట్టినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వివరించారు. భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్కు జరిగిన నష్టాన్ని ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించినట్లు ఆయన తెలిపారు.